ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక రెండవది దేవదూతల భాషల్లో మాట్లాడడం. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 1వ వచనంలో పలికినట్లుగా దేవదూతల భాషల్లో మాట్లాడే వాళ్ళు సాక్షాత్తు దేవునితోనే సంభాషిస్తూ ఉంటారు. అంటే ఈ వాక్య ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, ఈ మానవుల భాషలో ఏ విధంగా అయితే వేరే ఉంటుందో అలాగే దేవదూతల భాష అంటే పరలోకంలో దేవదూతలు సంభాషించేటువంటి భాష, మన ప్రభు అయిన క్రీస్తు సంభాషించేటువంటి దైవత్వం కలిగిన భాష మరొకటి ఉంటుందని ఈ వాక్య ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. మరి మనం పరలోకంలో వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఆ భాషని ముందుగానే దేవుడు కొంతమందికి మరి భూమి మీద ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుని ప్రార్థించినప్పుడు సాక్షాత్ మనకులాగా మామూలు మాటలతో ప్రార్థించకుండా మరి వారు మాట్లాడిన భాషలోనే అంటే దేవదూతలు సంభాషించేటువంటి భాషలోనే దేవునితో సంభాషిస్తూ మరి దేవుని యొక్క సందేశాన్ని పొందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క సందేశాన్ని సమాజానికి సంఘానికి తెలియపరుస్తూ ఉంటారు. ఈ వరం కూడా అత్యంత ప్రతిష్టమైనది ప్రియమైన సహోదరి సహోదరుడా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి భాషలో మాట్లాడే వాళ్ళందరూ కూడా నిజంగా దేవుని ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతున్నారా? నేను ఒక చోటకి ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక సంఘానికి చెందిన ఒక స్త్రీ మరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆమె తలపైన చేయబెట్టి ప్రార్థించినప్పుడు వెంటనే గట్టిగా అరుస్తూ మరి అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంది. తర్వాత నేను నిజంగా ఆమె అన్య భాషల్లో మాట్లాడి దేవుని స్తుతిస్తుందేమో అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మరి బ్రదర్కి కానీ నాకు కానీ దేవుని సందేశం చెప్తున్నారు. ఆ మాట్లాడేది మరి దేవదూతల భాషలో కాదమ్మా, లేదా అన్య భాషలో కాదు, కానీ సాతాను యొక్క భాషలో మాట్లాడుతుందని. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ప్రియమైన సహోదరి సహోదరుడా. సంఘంలో కానీ మన ఇంట్లో కానీ బయట కానీ భాషల్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా నిజంగా దేవదూతల భాషల్లోనో లేదా అన్య భాషల్లోనో మాట్లాడుతున్నారని మనం అనుకోవద్దు. సాతాను కూడా మరి దేవునికి ఏ విధమైతే పనులు ఉంటాయో ఎగ్జాక్ట్గా డూప్లికేట్ ఆ యొక్క సాతాను చేసుకుంటుంది. మీకు తెలుసా, మన ప్రభు అయిన క్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఎలాగైతే బైబిల్ ఉందో సాతాను యొక్క పనుల గురించి తెలియపరచడానికి సాతానిక్ బైబిల్ ఉంది. మనకి ఏ విధంగా అయితే క్రీస్తు సంఘం ఉందో ప్రియమైన సహోదరి సహోదరుడా, సాతాను యొక్క చర్చ్ కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఒక పక్కన కొంతమంది పరిశుద్ధమైన గ్రంథాన్ని బైబిల్ని ప్రింట్ చేస్తూనే మరొక పక్క సాతానిక్ బైబిల్ని కూడా ప్రింట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు చేసే ప్రతి దానికి కూడా ఆ డూప్లికేట్ సాతాను చేసుకుంటుంది. ఎందుకంటే మనుషులను మోసం చేయడానికి. త్రిత్వైత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి మనం ఎలా అయితే పిలుచుకుంటామో సాతాను కూడా అదే రకమైన ట్రినిటీని పెట్టుకుని సాతానిక్ ట్రినిటీని పెట్టుకుని మనుషులను మోసం చేస్తూ ఉంటుంది. ఎలా అయితే దేవదూతల భాష ఉందో అలాగే సాతాను భాష కూడా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉండి మన హృదయంలో ఎటువంటి అపవిత్రత లేని సమయంలో పరిశుద్ధాత్మ మనలోనికి దిగి వచ్చి మనము ఆయన స్తుతించి ఆరాధించే విధంగా చేస్తారు. మనం కపటంతో మనం చీకటిలో అపవిత్రత జీవిస్తూ నోటితో మనం అన్ని పాపాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు స్తుతించినప్పుడు భాషల్లో మాట్లాడితే నువ్వు నిజంగా మరి దేవదూతల భాషల్లో మాట్లాడుతున్నావో లేదా అన్య భాషల్లో మాట్లాడుతున్నావో అని అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో ఆ సమయంలోనే దేవుని యొక్క భాష వస్తుంది. అన్య భాషలో దేవుని స్తుతిస్తావు. నీతి లేని హృదయము అపరిశుద్ధంగా ఉన్న హృదయము మాట్లాడినప్పుడు అది దురాత్మల భాష సాతాను యొక్క భాష అవుతుంది. మరి ఏ విధంగా అయితే దేవుని భాషలో మాట్లాడినప్పుడు దేవుని స్తుతించినప్పుడు నీ కుటుంబానికి దీవెనలు వస్తాయో, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయో, నీకు శాంతి సమాధానం కలుగుతుందో, అదేవిధంగా తెలుసుకోకుండా ఒకవేళ మరి దురాత్మల భాషలో కానీ సాతాను భాషలో కానీ నువ్వు మాట్లాడినప్పుడు సాతాను యొక్క రాజ్యం ఒకటి నెలకొల్పబడుతుంది. సాతాను ఊరికనే నీకు ఆ భాష ఇవ్వదు. ఆ భాష ఎప్పుడైతే నువ్వు మాట్లాడినప్పుడు వెంటనే సాతాను యొక్క రాజ్యం ఒకటి నెలకొల్పబడి దురాత్మల యొక్క సంచారం నీ కుటుంబంలో నీ జీవితంలో ఇంకా ఎక్కువైపోతాయి. అందుకనే ఒకవేళ కనుక సంఘంలో కానీ మరి ఇంట్లో కానీ ఎవరైనా భాషల్లో మాట్లాడినప్పుడు వారు నిజంగా అన్య భాషల్లో దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నారా లేదా మరి సాతాను యొక్క భాషల్లో మాట్లాడుతున్నారా తెలుసుకోవాలి. ఒకవేళ కనుక సాతాను యొక్క భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘానికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, ఏదో ఒక నష్టం జరుగుతుంది. అంటే మన అన్యుల యొక్క పాటలు స్తుతులు ఎలా పాడకుండా ఉంటాము, పాడినప్పుడు ఆ దురాత్మను మనం ఆరాధించినట్టు అవుతుంది కదా. మరి ఏ విధంగా అయితే మనం అపవిత్ర హృదయముతో ఉన్నప్పుడు భాషల్లో మాట్లాడుతున్నామని చెప్పి సాతాను యొక్క భాషలో కనుక మనము తెలియక మాట్లాడినట్లయితే మరి సాతాను స్తుతించినట్టు సాతాను ఆరాధించినట్లు అవుతుంది. మరి సాతాను స్తుతించి ఆరాధించినప్పుడు ఏమవుతుంది? సాతాను యొక్క ప్రభావం అక్కడ ఎక్కువైపోయి మన జీవితాన్ని చీకటిమయం చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, సిస్టర్ నాకు దేవుని యొక్క ఆత్మవరాలు ఉన్నాయి కానీ జీవితంలో మరి ఏ మనశ్శాంతి లేదు. ముఖ్యంగా
మిగతా వరాల గురించి పక్కన పెడితే, స్వస్థత వరం కానీ విడుదల వరం గురించి పక్కన పెడితే, భాషలో మాట్లాడేటువంటి వరం కలిగిన వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. దేవదూతల భాషలో మాట్లాడే వాళ్ళ కుటుంబంలో నిజంగా శాంతి సమాధానం ఉండాలి. అది లేదు అంటే అర్థం ఏంటంటే వారు మాట్లాడే భాష దేవుని భాష కాదు, దేవుని స్తుతించేటువంటి భాష కాదు, సాతాను భాష. వాళ్ళు తెలియకుండా అటువంటి భాషల్లో మాట్లాడుతున్నారు కనుక చీకటి ప్రభావం ఎక్కువైపోయి కుటుంబంలో అనేక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకని చాలా జాగ్రత్తగా ఉండి మరి దేవుని భాషను లేదా దేవుని స్తుతించేటువంటి భాషను, సాతాను భాషను గుర్తించండి. ఎలా గుర్తించాలంటారా? మీరు మాట్లాడినప్పుడు మీకు శాంతి సమాధానం కలుగుతుందా? మీ సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా భాషల్లో మాట్లాడిన సమయంలో నిజంగా సంఘానికి మేలు కలుగుతుందా, కుటుంబానికి మేలు కలుగుతుందా? లేకపోతే భాషల్లో మాట్లాడే వెంటనే ఏదో ఒక రకమైన శోధనలు వస్తున్నాయా, ఏదో ఒక సమస్యలు వస్తున్నాయా? ఒకవేళ అలా వచ్చినట్లయితే ఆ భాష దేవుని భాష కాదని అర్థం చేసుకోండి. భాషలో మాట్లాడేస్తున్నారు కదా అని వెంటనే చప్పట్లు కొట్టి ఎగరకుండా వారు మాట్లాడే భాష ఏంటో ఎరిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం తెలుసుకోకపోతే మనం కూడా వాళ్ళతో పాటు చీకట్లో పడిపోతాము. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 15వ వచనం పలుకుతుంది, మరి భాషలో మాట్లాడే వ్యక్తి కన్నా, దేవదూతల భాషలో మాట్లాడే వ్యక్తి కన్నా ప్రవచనం చెప్పేటువంటి ప్రవక్త గొప్పవాడు అని. భాషల్లో మాట్లాడేవారు లేకపోతే దేవదూతల భాషలో మాట్లాడేవారు వారికి వారి కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారు. అదే ఒక ప్రవక్త ప్రవచనాలు చెప్పేవాడు తనకు సంఘానికి కూడా మేలు చేస్తాడు. అన్య భాషల్లో మాట్లాడేవాడు తన గురించి తన దేవుని అడుగుతూ ఉంటాడు, తన గురించి తన కుటుంబం గురించి దేవుని స్తుతిస్తూ ఉంటాడు, ఆయనకు మేలు చేసుకుంటాడు. కానీ ప్రవక్త మరి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలను మరి సంఘానికి చెప్తూ మరి దేవుని యొక్క నడిపింపును వారికి చూయిస్తూ ఉంటారు. దేవుని యొక్క మాటలు అంటే దేవుడు ఏదైతే సందేశం చెప్తారో, ఏదైతే వాక్యాన్ని మరి ప్రజలకు చెప్పమని చెప్తారో, జరగబోయే విషయాలు, జరిగిన విషయాల ద్వారా దేవుడు ఏ విధంగా అయితే మేలు చేయాలని మరి సందేశం ఇస్తారో ఆ యొక్క మాటలు దేవుని బిడ్డలకు చెప్పి, సంఘానికి చెప్పి, దేవుని గద్దింపును వారికి అందించి వారిని సరైన బాటలో నడిపిస్తూ ఉంటారు దేవుని యొక్క ప్రవక్తలు. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ప్రభా తండ్రి, టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా వీరు ఈ ప్రార్థనతో పాటు ఏకీభవించినప్పుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితిలే కారకుడా, ఇప్పుడే ప్రభా వారిలో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఒకవేళ కనుక వారి చేతబడులతో బాధపడుతున్నట్లయితే, చీకటి శక్తులతో బాధపడుతున్నట్లయితే, దురాత్మన ప్రభావంతో బాధపడుతున్నట్లయితే యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. ఐ ప్రొక్లెయిమ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ టు యూ. యేసు నామములో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సేటన్ కనెక్టింగ్ యూ. ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్, ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్ ఇన్ జీసస్ నేమ్. ప్రభా తండ్రి, వారు ఎటువంటి మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాం, అది ఎయిడ్సే కానీ క్యాన్సరే కానీ ప్రతి వ్యాధి, ఎటువంటి వ్యాధి అయినా సరే తండ్రి మీ నామమున తల వంచాలి ప్రభా. ఆ వ్యాధిని, ఆ యొక్క బాధను యేసు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అది చిన్నదైన పెద్దన ప్రతి అనారోగ్యాన్ని, నొప్పిని, బాధను యేసు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ద డీమన్ టు కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్ మీ పరలోకపు అగ్నిని కుమ్మరించు ప్రభా. వారిలో ఉన్నటువంటి చీకటిని కాల్చివేయండి, వారిలో ఉన్నటువంటి అంధకారాన్ని కాల్చివేయండి ప్రభా. ఇదిగో ప్రభా, నీ కుమారుడికి విడుదల ప్రసాదించు ప్రభా. తండ్రి, టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వెంటనే ఇప్పుడే తండ్రి వారిని ముట్టండి, స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని కాల్చివేసి ఆ కుటుంబానికి రక్షణను, దీవెన అనుగ్రహించమని, వారి కుటుంబం చుట్టూ మండుతున్న అగ్ని కంచెను వేసి సంరక్షించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.